పార్టీలకు అతీతంగా పనిచేస్తామని మన ఎమ్మెల్యే గారు ప్రతి మీట్లో కూడా చెప్తున్నారు. మనం వింటున్నాం, కానీ సర్పంచ్లకి ఏ విధంగా కూడా మనకు పని చేయట్లేదు. మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఇదే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తారని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ మనోహర్ అన్న మాకు ఫండ్ ఇవ్వట్లేడు, మాకు ఏ విధంగా ఎన్ఎస్ ఫండ్ ఇవ్వట్లేదు, వాళ్ళే బదనాలు చేస్తారు. తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామానికి మనోహరన్న గారు ప్రతి గ్రామానికి సమానంగా చూస్తాడు. ఎవరికి ఎక్కువ తక్కువ అని ఇది కాదు. హాస్పిటల్కి కూడా ఫోటోబాస్కు సంబంధించిన కూడా స్కూల్ పిల్లల సేఫ్టీ కోసం కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడానికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇంకా చాలా చేయబోతున్నారు. ఇప్పుడు ఏదో నిర్ణయిస్తే కాదు, ముందు ముందు కూడా ఇంకా జరిగేది అన్నగారు అభివృద్ధి చేస్తాడు. మనం ఆయన సహకరించాలి. మీరే అంటారు పార్టీలకు ఖచ్చితంగా పనిచేయాలంటారు, మరి మీరే నిందలు చేస్తారు, అన్ని మీరే చేస్తే ఎట్లా ఆలోచన చేసుకోండి. మంచి నాయకుడు ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి నాయకుడు చూడలేము. ముందు ముందు కూడా మనకు ఎమ్మెల్యే గారి మనోహరన్న గారికి సహకరిస్తే ఇంకా మన మండలి వరకు వస్తే, నేను మండలం చెప్తున్నా, ఇప్పటివరకు ఎన్నో నిధులు ఇస్తాడు, ఇంకా అత్యంత నిధులు ఇస్తాడు. మనమంతా సమయం పాటించి ఆయనకు సహకరించాలని కోరుతున్నాం.